అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు. అందరూ కూడా ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా చాలామందికి పరాభవం అంటే అందరికీ పరాభవం జరుగుద్దేమో, పరాభవ నామ సంవత్సరం వచ్చింది, చాలా భయంకరంగా అవమానాలు అట ఉంటాయి ఎక్కువ అనుకుంటున్నారు. కానీ కాదు. పర అంటే అమ్మవారు, భవ అంటే పరమశివుడు. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ కనుసైగుల్లో, వారి ఆశీస్సులతో, వారి యొక్క నామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సులు ఉండి వాళ్ళతో ఎప్పుడు అంటే పరమేశ్వరుడితో ఎవరైతే ఎప్పుడు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా పరాభవం జరగదు. కానీ నక్షత్రాల ప్రకారంగా శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారంగా మొత్తం మేషరాశి కాడి నుంచి మీనరాశి దాకా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా అన్నీ అవమానాలు, రాజపూజితాలు మామూలువే, అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ అవమానం అని చాలామంది అనుకుంటున్నారు కదా. అవమానం అంటే ఏంటి? మనం ఒకరిని విమర్శిస్తాం, అది వాడికి అవమానం. ఇంకొకడు మనల్ని విమర్శిస్తాడు, అది మనకి అవమానం. కాకపోతే ద్రోహాలు, మోసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రతి చోట ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాటికి మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. కానీ పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే పరమేశ్వరుడితో ఉంటారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అటువంటి ఏమీ జరగవు. కాబట్టి శ్రీకృష్ణ దత్త విజ్ఞాన పీఠం పీఠాధిపతిగా చెప్పే విషయాలు ఏంటంటే, మీరు ముందుగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ మాట్లాడకండి. మీరు ఇంట్లో ఉండేటప్పుడు కోపతాపాలకి దూరంగా ఉండండి. ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు తాపత్రయాలు పక్కన పెట్టండి. వచ్చే ఆదాయం ఎలాగా వస్తుంది, పోయే ఖర్చు ఎలాగా పోతుంది, వాటి కోసం ఊరికే కంగారు పడి ధనం పోతుందని, ధనం రాలేదని తాపత్రయాలు ఎక్కువ పెట్టుకొని మీరు టెన్షన్లు పెట్టుకోకుండా ఎవరి కాళ్ళు మంచి సాధన నేర్చుకుని ఒక గురువుని ఎంచుకొని గురువు ద్వారాగా సాధన నేర్చుకుని మీరు జీవితాన్ని సాఫీగా సాగించాలని కోరుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.